కావడం అనేది అక్కడి ప్రజలకు కలగానే మిగిలింది. హైకోర్టు కాదు కదా, హైకోర్టు బెంచ్ కూడా ఆ జిల్లాలో ఏర్పాటు కాలేదు. అధికారంలోకి వస్తే అది చేస్తాం, ఇది చేస్తామంటూ హామీలు గుప్పించడం తప్ప ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత కర్నూలు గురించి పాలకులు ఇచ్చిన హామీల ఊసే ఎత్తడం లేదు. కర్నూలును న్యాయ రాజధానిని చేస్తారంటూ గతంలో వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి హామీనిచ్చారు. భారీ మెజార్టీతో గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. కానీ హైకోర్టు ఏర్పాటు గురించి మరిచిపోయారు. ఇటీవల ఎన్నికలప్పుడు హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేస్తామని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు వాగ్దానం చేశారు. అధికారంలోకి వచ్చి 18 నెలలు గడిచినా హైకోర్టు బెంచ్ ఏర్పాటు దిశగా ఏ ఒక్క చర్య తీసుకోలేదు. మంత్రి టీసీ భరత్ మాత్రం కర్నూలుకు హైకోర్టు బెంచ్ వస్తుందని చెబుతున్నారు. కానీ అది ఎప్పుడన్నా స్పష్టత లేదు. కర్నూలు జిల్లాలో పెండింగ్ లో ఉన్న ప్రాజెక్టులు, పరిశ్రమలు ఎప్పుడు వస్తాయని ఎదురు చూస్తున్న నాయకులతో మా ప్రతినిధి కుమారస్వామి ఫేస్ టు ఫేస్. ఎంతో ప్రసిద్ధమైనది, కానీ ఈరోజు మాత్రం హైకోర్టు వస్తుందని చెప్పి దాదాపుగా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. ప్లస్ ఇప్పుడు ఒకప్పుడే అయిన రాజధాని కర్నూలు నగరంలో ఎంతో ప్రసిద్ధమైనది, కానీ ఈరోజు మాత్రం హైకోర్టు వస్తుందని చెప్పి దాదాపుగా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. ప్లస్ ఇప్పుడు ఉన్న సీఎం చంద్రబాబు కూడా చెప్పారు. అయితే హైకోర్టు బెంచ్ వస్తుందా, కలగానే మిగులుతుందా? ప్రస్తుతం మన దగ్గర లీలిన్ బాబు ఉన్నారు, ఆయనతో వివరాలని కడుక్కుందాం. అన్న చెప్పండి అన్న, హైకోర్టు వస్తుందని మీరు భావిస్తున్నారా, లేదంటే కలగానే మిగిలిపోతుందా? రాష్ట్ర విభజన నేపథ్యంలో అమరావతి హైకోర్టులో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ప్రాంతం కూడా వెనుకబడింది. మొట్టమొదటి రాజధాని కర్నూలు నగరం కాబట్టి ఇక్కడ హైకోర్టుని ఏర్పాటు చేయాలని చెప్తే అప్పుడు విభజన నేపథ్యంలో చంద్రబాబు నాయుడు గారు అమరావతిలో పెట్టడం జరిగింది. హైకోర్టు బెంచ్ ఇస్తామన్నారు. ఆయన తర్వాత మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు, అయిపోయింది. ఇప్పుడు హైకోర్టు బెంచ్ కాకుండా దానిపైన ప్రస్తావన లేదు. మేము కోరుతా ఉన్నాం, హైకోర్టు బెంచ్ ఇస్తామని ఇక్కడ స్థలం చూశారు కాబట్టి ఆంధ్రప్రదేశ్ మొదటి రాజధాని కర్నూలు అత్యంత వెనుకబడి అనేది. ఈ ప్రాంతానికి ఎయిర్పోర్ట్ ఉంది, నేషనల్ హైవే ఉంది, అదేవిధంగా రైల్వే లైన్ ఉంది. ఇక్కడ హైకోర్టు పెట్టడం ద్వారా ఈ కర్నూలు జిల్లా ప్రజలకు చాలా ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ హైకోర్టు వెంటనే ఏర్పాటు చేయడానికి ప్రయత్నం కోరుతామని అనేక సంవత్సరాల నుంచి ఇక్కడ డిమాండ్ ఉంది. అయితే కొంతమంది ఏమంటున్నారంటే మేము ఇక్కడ హైకోర్టు ఇచ్చాము, గతంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో పెద్ద ఎత్తున ఇక్కడ అభినందన సభ కూడా ఎస్టీబీసీ కాలేజీలో పెట్టారు, కానీ దాన్ని అమలు కాలేదు. ఇప్పుడు ఏదో బెంచ్ మాత్రం అంటున్నారు. దానిపైన ఖచ్చితంగా హైకోర్టు బెంచ్ కాకుండా ఫుల్ బెంచ్ వచ్చే విధంగా ఇక్కడ పెట్టడం ద్వారా ఈ ప్రాంతంలో అమరావతి పోవడానికి ఇబ్బంది లేకుండా ఉంటుంది భావిస్తాను. కాబట్టి ప్రజలకు హామీ ఇచ్చారు కాబట్టి హామీని అమలు చేసిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంది. ఈరోజు మొత్తం కూడా అమరావతిలోనే 30,000 ఎకరాలు 40,000 ఎకరాలు తీసుకుంటున్నారు. ఈరోజు బ్యాంకులన్నీ కూడా అక్కడే వస్తున్నాయి, అనేక కార్పొరేట్ సమస్యలు వస్తున్నాయి, వైద్య సంస్థలు అన్ని ఆడబెడుతున్నారు. లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసి అక్కడ అభివృద్ధి చేస్తున్నారు. వెనుకబడినటువంటి మాలాంటి రాయలసీమ ప్రాంతంలో కడపలో ఉక్కు ఫ్యాక్టరీ లేదు, కర్నూలు జిల్లాలో పరిశ్రమ రావడం లేదు, యువత ఉపాధి అవకాశాలు వలసలు వెళ్తా ఉన్నారు. ఇచ్చిన హామీ కూడా అమలు చేయలేని పరిస్థితి. కాబట్టి ఈరోజు కంపల్సరిగా హైకోర్టు అనేది చాలా అవసరం. దానిపైన హైకోర్టు వచ్చేంత వరకు కూడా ఈ ప్రాంతం నుంచి ప్రజలు కలుపుకొని ఉద్యమాలు చేస్తామని తెలియజేస్తా ఉన్నాం. అయితే ఒకప్పుడు 3 రాజధానులని చెప్పి హైకోర్టు తీసుకొస్తామని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు, కానీ ఆ అమలు కూడా కాలేదు. ఇప్పుడు ప్రస్తుతం అయితే 18 నెలలు వచ్చిన టీడీపీ ప్రభుత్వం కూడా హైకోర్టు బెంచ్ ఇస్తామని చెప్తున్నా, కానీ చంద్రబాబు నాయుడు ఎక్కడే కానీ దాని ప్రస్తావన తీసుకురావడం లేదు. ఏమంటారు దాన్ని? మరి గత ప్రభుత్వము 3 రాజధానుల పేరుతోన కర్నూలు న్యాయ రాజధాని అని చెప్పి ప్రకటించింది, పెద్ద ఎత్తున ప్రచారం చేసుకునింది. కానీ 5 సంవత్సరాల కాలం పాటు ఊరించి మోసం చేసి వెళ్ళిపోయింది. మరి ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఈరోజు ఎంత సానుకూల వాతావరణం ఉందంటే చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వానికి, ఎందుకంటే డైరెక్ట్ వాళ్ళు ఎన్డీఏలో ఉన్నారు, పైన వాళ్ళు కింద వాళ్ళు అంతా కూడా ఆయన చెప్తా ఉన్నాడు. అంటే డబుల్ ఇంజిన్ సర్కారు, పైన మేమే కింద మేమే అని చెప్పి అభివృద్ధి చేస్తామని చెప్తా ఉన్నాడు. మరి హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేస్తామని చెప్పడం జరిగింది. ఈరోజు సంవత్సరం గడిచిపోయినప్పటికీ దానికి సంబంధించి చేయలేకపోతా ఉన్నారు. మరి ఒకటే అడుగుతా ఉన్నాం. మరి ఇటీవల కాలంలో కర్నూలులోన పెద్ద ఎత్తున జిఎస్టీ సంస్కరణల పేరుతోన, సంబరాల పేరుతోన నరేంద్ర మోడీ ఇక్కడ పెద్ద ఎత్తున సభ నిర్వహించారు. ముఖ్యమంత్రి ప్రస్తావన చేసినప్పటికీ నరేంద్ర మోడీ దానికి ఎటువంటి సమాధానం కూడా చెప్పినటువంటి పరిస్థితి లేదు. అందుకే ఒకటే కోరుతా ఉన్నాం, ఎన్నికల ముందు మేము అధికారంలోకి వస్తే హైకోర్టు బెంచ్ కర్నూలులో ఏర్పాటు చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది. ఓట్లు వేయించుకున్నారు, అధికారంలోకి వచ్చినారు, గద్దెనెక్కినారు. మరి మీకు ఎవరు ఇప్పుడు అడ్డం లేరు. పైన మీ గవర్నమెంటే ఉంది, కింద మీ గవర్నమెంటే ఉంది. తక్షణమే ఇచ్చినటువంటి హామీని నిలబెట్టుకోవాలని చెప్పి హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఒకప్పటి ఆంధ్ర రాష్ట్ర తొలి రాజధాని కర్నూలు నగరం అంటేనే ఎంతో అన్యాయం జరిగింది. అంటే మొట్టమొదటి రాజధానిగా ఉన్నటువంటి కర్నూలు నగరము
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడినప్పుడు రాజధానిని త్యాగం చేసింది. మళ్ళీ తర్వాత న్యాయ రాజధాని అన్నారు, అది లేకపోయింది. ఈరోజు మరి బెంచ్ అంటా ఉన్నారు, అది కూడా మాటలతోనే మభ్యపెట్టి కాలయాపన చేయడం కరెక్ట్ కాదు. ఇప్పటికైనా ఏమాత్రం చిత్తశుద్ధి ఉంటే చంద్రబాబు నాయుడు గారు చొరవ చేసి త్వరగానే హైకోర్టు బెంచ్ని ఇక్కడ ఏర్పాటు చేయాలని చెప్పి ప్రాంత ప్రజలకి ఉన్నటువంటి ఒక సెంటిమెంట్ ఇది, హైకోర్టు ఇక్కడ ఏర్పాటు చేయాలనేది ఉంది. కాబట్టి దీన్ని నెరవేర్చడానికి పూనుకోవాలని చెప్పి కోరుతా ఉన్నాం. లేదంటే ఇక్కడ ఉన్నటువంటి మేధావులు అయితేనేమి, ప్రజా సంఘాలు అయితేనేమి అన్ని పార్టీలను కలుపుకొని దీనికి సంబంధించి ప్రభుత్వం మీద ఒత్తిడి చేయడానికి పూనుకుంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఇప్పుడు హైకోర్టు బెంచి తీసుకోవడానికి కారణం అంటే సెంట్రల్ నుంచి పర్మిషన్ ఇవ్వాలి, కానీ సెంట్రల్ వాళ్ళు కూడా ఇంతవరకు నోరు ఇప్పడం లేదు. కానీ వీళ్ళేమో బెంచ్ ఇస్తాం, హైకోర్టు ఇస్తాం అంటున్నారు. అది ఎంతవరకు సాధ్యమవుతుంది అన్నది మునప్ప గారితో అడిగి తెలుసుకుందాం. ఈరోజు రాష్ట్రము విభజన తర్వాత విభజన హామీ చట్టాల్లో పొందుపరిచినటువంటి అన్ని ప్రాంతాల సమగ్రాభివృద్ధి కొరకు రాయలసీమలో హైకోర్టుని ఏర్పాటు చేయాలని చెప్పేసి విభజన హామీల్లోన, అదేవిధంగా తెలంగాణకు సంబంధించిన దానికి సంబంధించి కూడా శ్రీకృష్ణ కమిషన్ సిఫారసు చేసింది. అయితే ఈరోజు దీన్ని ఈ వెనకబడినటువంటి రాయలసీమ అభివృద్ధి కొరకు కేవలము హైకోర్టును కూడా ఏర్పాటు చేయడానికి ఈరోజు పాలక ప్రభుత్వాలు, గత ప్రభుత్వం వైఎస్ఆర్ ప్రభుత్వం అయితేనేమి, ఇప్పుడున్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వానికి సంబంధించి హైకోర్టు పోయింది. ఇప్పుడు ఆయనేమో న్యాయ రాజధాని కర్నూలు అని చెప్పా, ఇప్పుడు ఆ న్యాయ రాజధాని పోయింది. ఇప్పుడు ఏం చెప్తున్నారంటే తెలుగుదేశం గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు ఎన్నికల ముందు హైకోర్టు ఏర్పాటు చేస్తానని చెప్పినాడు. కానీ ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఇప్పుడు ఏమని చెప్తున్నాడు, హైకోర్టు బెంచ్ అని చెప్తున్నాడు. కాబట్టి హైకోర్టునే ఏర్పాటు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా గతంలో జరిగినటువంటి హైకోర్టు సాధారణ సమితి ఉద్యమానికి సంబంధించి మేము కూడా సంపూర్ణంగా మద్దతు తెలియజేసినాం. ఈ వెనుకబడిన ప్రాంతాలకు సంబంధించి సమగ్ర అభివృద్ధిలో భాగమైనటువంటి హైకోర్టునే ఏర్పాటు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. ఇప్పుడు మన మంత్రివర్యులు బెంచ్ ఏర్పాటు చేస్తున్నామంటే నిన్న ప్రకటన కూడా చేయడం జరిగింది. అయితే హైకోర్టు బెంచ్ కూడా ఏర్పాటు చేయడానికి అనేకమైనటువంటి అవరోధాలు ఉన్నటువంటి పరిస్థితి. కాబట్టి తక్షణమే హైకోర్టును అమలు చేసేదానికి సాధ్యం కాకపోతే బెంచ్నైనా ఏర్పాటు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. అయితే ఇప్పుడు హైకోర్టు బెంచ్ తేవడానికి ప్లేస్ కావాలా? ఆ ప్లేస్ కోసము ఏ క్యాంప్ కానీ బి క్యాంప్ కానీ కోటర్స్ని ఎన్నో ఏళ్ళ నుంచి చారిత్రకంగా ఉన్న కోటర్స్ని ఈరోజు పలగొడుతున్నారు. అయితే హైకోర్టు బెంచ్ పెడుతున్నారా, లేదంటే వాళ్ళ సొంత లాభాల కోసము ఖాళీ చేపిస్తున్నారా? అయితే దీంట్లో హెచ్ఆర్ఐ కట్ అయిన వాళ్ళకు కూడా ఏమాత్రం టైం ఇవ్వకుండా వాళ్ళని కరెంటు కట్ చేయడం, కుళాయిలు కట్ చేయడం చేస్తున్నారు. ఇది ఎంతవరకు సమ్మితం అంటారు? ఈరోజు కర్నూలు నగరంలో ఉన్నటువంటి ఏ క్యాంప్ బి క్యాంపులో ఉన్నటువంటి క్వార్టర్స్లో కొంతమంది అక్రమంగా ఉన్నారని చెప్పేసి వాటిని ఖాళీ చేస్తున్నామని చెప్పి చెప్తా ఉన్నారు. అయితే అక్రమంగా ఉన్నటువంటి వాళ్ళని ఖాళీ చేయడంలో ఎవరికి అభ్యంతరం లేదు. కానీ ప్రభుత్వ ఉద్యోగం చేస్తూ వారు గృహ అవసరాల కోసం హెచ్ఆర్ కట్ అవుతూ ఉంది, వాళ్ళ జీతాల నుంచి వాళ్ళ వసతి కోసం కట్ అవుతున్నటువంటి వాళ్ళను ఖాళీ చేయించడం అనేది చాలా దుర్మార్గం అని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం. కాబట్టి ఇప్పటికే హైకోర్టుకు సంబంధించి జగన్నాథ్ గట్టు పైన అయితేనేమి శకునాలలో ప్లేసులు చూసాం, గవర్నమెంట్ ప్లేసులు ఉన్నాయని చెప్పి చెప్తా ఉన్నారు. పారిశ్రామిక హబ్బు కోసం వేల ఎకరాలు మీరు సమీకరించారు. అలాంటివి ఉపయోగించాలి తప్ప నివాసాల యోగ్యం ఉన్నటువంటి కాట కోర్టు పెడతామని చెప్పి చెప్పడం ఎంతవరకు కరెక్ట్? ఇంకొకటి, కూటమి ప్రభుత్వానికి ఒకటే తెలియజేస్తా ఉన్నాం, మీరు ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీ ప్రకారం హైకోర్టు ఏర్పాటు చేస్తూ ఉన్నారు, లేకపోతే హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేస్తూ ఉన్నారు, ఒక స్పష్టత ఇవ్వాలని చెప్పేసి కూడా కర్నూలు జిల్లా ప్రజలు భావిస్తూ ఉన్నారు. ఎందుకంటే తెలంగాణ నుంచి మన రాష్ట్రం విడిపోయినప్పుడు చాలామంది మేధావులు అప్పుడున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పడం జరిగింది, ఇప్పటి నుంచి నేను మారిన చంద్రబాబు నాయుడుని చూశారు, అభివృద్ధి మాత్రం వికేంద్రీకరణ చేస్తాను, అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేస్తానని చెప్పి తీరా అధికారం చేపట్టిన తర్వాత అమరావతి అని చెప్పేసి భ్రమలు కల్పిస్తూ ఉన్నాడు తప్ప వెనుకబడినటువంటి రాయలసీమ జిల్లాల గురించి, ముఖ్యంగా ఒకప్పుడు ఆంధ్ర రాష్ట్ర రాజధాని అయినటువంటి కర్నూలు జిల్లా గురించి ఏమాత్రం కూడా పట్టించుకోవడం లేదు. కాబట్టి ఇప్పటికే అనేక ప్రజా సంఘాలు, న్యాయవాదులు అందరూ కూడా హైకోర్టు కోసం ఉద్యమిస్తూ ఉన్నారు. కాబట్టి కూటమి ప్రభుత్వానికి, ఎందుకంటే వాళ్ళు కేంద్ర ప్రభుత్వంలో కూడా భాగస్వామిగా ఉన్నారు, కాబట్టి కేంద్ర ప్రభుత్వంతో ఒప్పించి కర్నూలు హైకోర్టు ఏర్పాటు చేయాలని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం. అలా కాని పక్షంలో కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా కర్నూలు జిల్లాలో విద్యార్థి యువజన ప్రజా సంఘాలను కలుపుకొని పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. జిల్లాలు డివైడ్ అయిన తర్వాత ఏ టెంపుల్ చూసుకున్నా కూడా
నంద్యాలకే చెందినాయి, కానీ ఒక్క కర్నూలుకి ఏమి కూడా ఇంతవరకు రాలేదు. ఒక కొండారెడ్డి బుర్జీ మాత్రమే మిగిలింది మనకి. అయితే ఈ హైకోర్టు వస్తే కర్నూలు వరకు ఎంత ఉపయోగం పడుతుంది జనాలకి? దానికి రావడం వల్ల నష్టమా లాభమా? ఈరోజు కర్నూలు జిల్లా వాసులకి విభజన చట్టంలోని హామీలు నెరవేర్చడంలో పూర్తిగా ప్రభుత్వం విఫలమైంది. విభజన చట్టంలోని అంశాలలో ప్రధాన భూమిక పోషించిన న్యాయ రాజధాని కర్నూలు మొదటి రాజధాని అయినప్పటికీ ఎందుకు మొండి చేయి చూపిస్తూ ఉన్నారో ఇక్కడ ఉన్నటువంటి పాలకులు, రాజకీయ నాయకులు చెప్పాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. కర్నూలు జిల్లా నుండి ప్రధానులను ఇచ్చింది, రాష్ట్రపతులను ఇచ్చింది, ముఖ్యమంత్రులను ఇచ్చింది. మరి ఇంతమంది ఇచ్చి మేధావులను ఇచ్చినటువంటి కర్నూలు జిల్లాకు న్యాయ రాజధాని అని చెప్పినటువంటి మహాకూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మీరెందుకు మరుస్తూ ఉన్నారని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాం. మీరు కేవలం రాజకీయ లబ్ధి కోసమే ఈ హామీలు ప్రకటనలు చేస్తూ ఉన్నారు తప్ప రాయలసీమకు ముఖద్వారమైనటువంటి కర్నూలు జిల్లాకు న్యాయ రాజధాని ఇవ్వకపోగా, అదేవిధంగా ఏదో ఆదివారము, సోమవారం, మంగళవారం సంతలు ఏర్పాటు చేసే పరిస్థితుల్లో ఉన్నారు. మీరు ఒక చోట సి క్యాంప్ అని చెప్తా ఉన్నారు, ఒక చోట శకునాలు అని చెప్తున్నారు, ఒక నాయకుడేమో ఇంకో చోట ప్రభుత్వ భూమి చూస్తూ ఉన్నామన్నారు. దీనిలో స్పష్టత కనిపించడం లేదు. లాయర్లు, అడ్వకేట్లు, పెద్ద పెద్ద అడ్వకేట్లు ఏమో రాజధానులలో విశాఖపట్నంలో లేకపోతే ఇంకా విజయవాడలో, అమరావతి ఉంటున్నారు. మరి ఇంకో కొంతమంది చిన్న చిన్న లాయర్స్ డిస్ట్రిక్ట్ కోర్టులో, జిల్లా కోర్టులో, ఇంకా హైదరాబాద్లో ఎక్కడో ఉంటున్నారు. మరి అంతమంది అక్కడ అడ్వకేట్ పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నప్పుడు మీరు కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేస్తే ఏం ఉపయోగం ఉంటుందని చెప్పి మేము ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాము. కేవలం అభివృద్ధి చెందాలంటే ఒక న్యాయవాదులే కాకుండా ఇక్కడ ఉపాధి లభించే విధంగా ఉండాలని చెప్పేసి మేము తెలియజేస్తా ఉన్నాం. బెంచ్ ఏర్పాటు చేస్తే ఉపాధి దొరుకుతుందా? కేవలం న్యాయవాదులు, అడ్వకేట్లు మీ రాజకీయ లబ్ధి కోసం తప్ప మీరు ఈ బెంచ్లు ఏర్పాటు చేయడంలో పెద్దగా ఉపయోగం లేదు. ఖచ్చితంగా న్యాయ రాజధాని కర్నూలు చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా ఇందాక మీరు చెప్పినట్లు ప్రభుత్వ బిల్డింగ్లు అయినటువంటి ఆర్ఎన్బి గెస్ట్ హౌస్లు కావచ్చు, ఇంకా కొన్ని గెస్ట్ హౌస్ కావచ్చు, దీంట్లో ప్రధాన ఉద్దేశం ఏమిటంటే ప్రభుత్వ ఉద్యోగులకు హెచ్ఆర్ కట్ చేసి ఇంటి రెంట్ తగ్గించుకోవడంలో భూమిక పోస్తుంది. అయితే దీనిలో ఖచ్చితంగా ఎందుకు ప్రజల్ని వాళ్ళు అక్కడ పెడతా ఉన్నారు? ప్రభుత్వ ఉద్యోగులే వాళ్ళని పురమాయించి బిల్డింగ్లలో పెట్టినటువంటి పరిస్థితి. ఇది చిలికి గాలివాన అయినట్టు అక్కడ ఉన్నటువంటి జనాలను అక్కడ పెట్టి రెంట్లు తీసుకున్నారు. ఇప్పుడు అసాంఘిక కార్యకలాపాలకు అడ్డగా మారినాయి తప్ప ఈ బిల్డింగులు ప్రజలకు కానీ ఉపయోగపడడం లేదు. మరి ప్రభుత్వ ఉద్యోగులు మీకు ఇచ్చినటువంటి బిల్డింగ్లో మీరు ఉండకుండా ప్రజలకు నేర్పించినది అసాంఘిక కార్యకలాపాలు జరగడానికి కూడా ప్రధాన కారణం ఈ ప్రభుత్వ ఉద్యోగులు, ప్రభుత్వాధికారులే. కాబట్టి మీరే ఒకసారి చిత్తశుద్ధితో ఆలోచించి మరి ఉద్యోగులకు ఉపయోగపడే విధంగానో, మరి న్యాయ వ్యవస్థ ఏర్పాటు చేయడానికో, లేకుంటే ఇంకో రకంగా పరిశ్రమలు ఏర్పాటు చేయడానికో మీరు కృషి చేయాలి తప్ప మీరు కేవలం పేపర్ ప్రకటనలకే, మీడియాలో ప్రచారాల కోసమే మీరు బెంచ్ ఏర్పాటు చేస్తున్నామని చెప్పడం ఎంతవరకు సమంజసమని కర్నూలు ప్రజల తరఫున అడుగుతా ఉన్నాం. కాబట్టి ఇప్పటికైనా రాజకీయ నాయకులైతేనేమి, ప్రభుత్వాధికారులు అయితేనేమి ఇచ్చిన హామీని తక్షణమే అమలు చేసే విధంగా మహాకూటమి ప్రభుత్వ అధినేత చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా హైకోర్టు బెంచ్ కాదు కావాల్సిన హైకోర్టు రాజధాని ఏర్పాటు చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాం. కర్నూలైన ముఖద్వారము మన కర్నూలు. అయితే ఈ కర్నూలుకి సంబంధించినది ఎన్నో ముఖ్యమంత్రులు కానీ, గవర్నర్లు కానీ ఇక్కడి నుంచి పోయినారు, కానీ మనకి కర్నూలు మిగిలినది అయితే ఏమీ కూడా లేదు. అలాంటి ఉద్దేశంలో ఉన్నప్పుడు బెంచ్ ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఈ బెంచ్ కాకోకుండా పూర్తి కోర్టు, హైకోర్టే కావాలంటున్నారు. అయితే ఇక్కడ ఎన్నో ప్రసిద్ధి కొండారెడ్డి బుర్జీ కానీ మనకు చూసుకుంటే 8 జిల్లాల నుంచి కానీ మన కర్నూలు హాస్పిటల్కి రావడం జరుగుతుంది. అయితే ఇక్కడ ట్రైన్ స్పెషలిస్ట్ అక్కడే ఉంది, తర్వాత ఇక్కడ కలెక్టర్ ఆఫీస్ దగ్గరలోనే ఉంది, తర్వాత జెడ్పీలు ఇక్కడి నుంచే అసెంబ్లీ జరిగిన రోజులు ఉన్నాయి. కానీ వీళ్ళంతా చూసుకొని కేవలం బెంచ్ ఇస్తామంటున్నారు, కానీ ఆ బెంచ్ ఎంతవరకు వస్తుందా లేదా, ప్రజలకు ఉపయోగపడుతుందా లేదా అని చెప్పి జనాలు తీవ్రంగా ఆవేదపడుతున్నారు. అయితే దీన్ని బట్టి చూసుకుంటే మనకి బెంచ్ వస్తుందా లేదంటే హైకోర్టు వస్తుందా వేచి ఉండాల్సిందే. కర్నూలు తాజా పరిస్థితి ఇక్కడ. మీ కుమార్, జెడ్ టీవీ, కర్నూలు.